హలో పిల్లలు, మళ్ళీ మనం పోతన భాగవతం చెప్పుకుందాం. కృష్ణుడు కథలు. రండి కూర్చోండి. ఇలా ఈ కృష్ణుడు తన తండ్రిని, మిగతా యాదవులందరినీ, వాళ్ళందరినీ కూడా రేపల్లికి పంపించేశాడు. మీరు వెళ్ళిపోండి, నేను ఇక్కడ కొంచెం అన్నీ సర్దుబాటు చేసి నేను మళ్ళీ వస్తాను, అక్కడికి రేపల్లికి వస్తానని అందరికీ చెప్పండి అని చెప్పి వారికి చెప్పి పంపించేశాడు. ఆ తర్వాత వసుదేవుడు గర్వరహితమైన చరిత్ర గల తన కుమారులను, వీళ్ళు ఎన్నో మంచి పనులు చేశారు. ఈ బలరాముడు కృష్ణుడు కూడా ఈ కంసుడు పంపించిన ఎంతో మంది రాక్షసులను చంపి ఎంతో మందిని వాళ్ళు బాధిస్తుంటే వాళ్ళ బాధలను అన్నిటినీ తీర్చారు. కానీ వీళ్ళకి గర్వం అంటూ లేదు. చేత ఆయన భగవానుడు. ఆయన ఈ రాక్షసులను సంహరించడానికే భూలోకంలో అవతారం తీసుకున్నారు కనుక వాళ్ళకి ఆ గర్వం లేకుండా ఉంది. అలాంటి కొడుకుల్ని చూసుకుని కొడుకులకి ఆయన ఏం చేశాడు? ఈ వసుదేవుడు గర్గుడు మొదలైన బ్రాహ్మణ పురోహితుల సన్నిధిలో యథావిధిగా ఉపనయన సంస్కారం జరిపించాడు. ఈ గర్గుడు వీళ్ళకి పేరు పెట్టాడే, ఆ గర్గ మహర్షి మొదలైన బ్రాహ్మణ పురోహితులు, వీళ్ళు బ్రాహ్మలు పౌరోహిత్యం చేసేవాళ్ళును, వీళ్ళని పిలిచి యథావిధిగా వీళ్ళిద్దరికీ కూడా ఉపనయనం చేయించాటంటే ఒడుగు చేయించాడు ఈ కృష్ణుడికి బలరాముడికేను. చంద్రవంశజులలో అగ్రగణ్యులై అలరారుతూ ఉన్న బలరామకృష్ణులు బ్రాహ్మణోత్తముల ముఖము కమలాల నుండి ఉపనయన మంత్రోపదేశములను గ్రహించిన వారై విప్రులు, రాజులు, ఆదిగా గల జనులు, గరుత్మంతుడు, ఆదిశేషుడు మొదలైన వారు దేవనలీయగా ద్విజత్వం అందుకున్నారు. ఇలా వీళ్ళిద్దరూ చక్కగా తండ్రి చేత ఈ వసుదేవుల వారే చేశారు. వీళ్ళిద్దరికి, ఇద్దరు పిల్లలకి కూడా ఒడుగు చేస్తే వీళ్ళు ఆ మంత్రోపదేశాలని, బ్రాహ్మలు ఇచ్చే మంత్రోపదేశాలని అందుకుని వాటిని చక్కగా మంత్రాలను ఉచ్చరిస్తూ ఈ విప్రులకి, రాజులకి, అక్కడ ఉన్న ఇంకా మిగతా జనానికి, గరుత్మంతుడు, ఆదిశేషుడు మొదలైన వారు వీళ్ళందరూ కూడా దీవెనలు ఇచ్చారట. వీళ్ళని దీవించారు ఈ పిల్లల్ని. ఇవ్వగా వీళ్ళు ద్విజత్వం అంటే క్షత్రియత్వం అందుకున్నారట. వీళ్ళకి క్షత్రియత్వం వచ్చిందిట. మళ్ళీను ఉపనయనమైన అనంతరం వసుదేవుడు ధరణీసురులకు దక్షిణలతో కూడా ధేనువులు, బంగారము మొదలైన అనేక దానాలు చేశాడు. ఈయన ఈ వసుదేవుడు ఈ ఇక్కడ ఉండే ఆ చుట్టుపక్కల ఉండే రాజులందరికీ కూడా చక్కగా దక్షిణ పెట్టి ఆవుల్ని ఇచ్చాట, బంగారం ఇచ్చాట, అనేక దానాలు చేశాట. మునుపు రామకృష్ణుల జనకాలంలో తాను మనస్సులో సంకల్పం చేసి దానం చేసిన గోవులను ఇప్పుడు ప్రత్యక్షంగా దానం ఇచ్చాడు. ఇంకా ఈ బ్రాహ్మలందరికీ చక్కగా ఆయన ఈ రామకృష్ణుడు పుట్టినప్పుడు ఆయన మనస్సులోనే దానం చేసుకున్నాడు. చేత ఆయన జైల్లో ఉన్నాడు. అప్పుడు కదలలేని పరిస్థితిలో ఉన్నాడు జైల్లోను. అంచేత నేను ఈ 1,00,000 గోవుల్ని దానం చేస్తున్నానని చెప్పి మానసిక దానం చేసుకున్నాడు అప్పుడు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ బ్రాహ్మలందరికీ ప్రత్యక్ష దానం ఈ గోవుల్ని చేశాట చక్కగాను. యాచకులకు వారు కోరిన సమస్త వస్తువులు సమర్పించాడు. ఇంకా యాచకులు ఉంటారు, బాబు మాకు ఇది కావాలి, అది కావాలి, ఇది లేదు, అది లేదు అని అడుగుతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా చక్కగా తనకి వాళ్ళు ఏమడిగారో అదంతా చాలా అనేటట్లుగా వాళ్ళకి దానాలు ఇచ్చాట. ఈ విధంగా బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంబించిన బలరామకృష్ణులు పొడమిలో మనుజులెవ్వరూ గాని గురుకులవాసం చేసి గురువుల ఉపదేశాలు శ్రద్ధతో ఆలకించితే తప్ప విద్యావంతులు కాలేరు సుమా. ఇలాగా ఈ విధంగా వీళ్ళిద్దరూ కూడా బ్రహ్మచర్య దీక్షని తీసుకున్నారట. ఈ అన్నతమ్ములు ఇద్దరును బలరామకృష్ణులు ఆ వ్రతాన్ని పాటిస్తూ బలరామకృష్ణులు ఈ భూమిలో మనుషులు ఎవరు కూడా
మన మనుజులెవ్వరూ కూడా గురుకులవాసం చేసి గురుకుల ఉపదేశాలు ఎంతో శ్రద్ధతో వినాలి. విని వాటిని మళ్ళీ వల్లి వేసుకోవాలి. వాళ్ళకి పుస్తకాల్లో రాసుకోరు. ఆ గురువుగారు చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినడం, వాటిని మళ్ళీ మననం చేసుకుంటూ ఉంటారు అంతే. అలా నేర్చుకోవాలి విద్యని. విద్యావంతులు కాలేరు సుమా. అలా శ్రద్ధతోటి కనుక వినకపోతే వాళ్ళకి విద్య రాదు అని లోకానికి బోధించాలని భావించారు వీళ్ళు. అలా అంటే అంత శ్రద్ధగా వీళ్ళు వినేవారు. గురువులు చెప్పే పాఠాన్ని విని వీళ్ళు చక్కగా అన్నీ నేర్చుకున్నారు. సమస్తము నెరిగిన వారైనప్పటికీ, జగద్గురువులైనప్పటికీ, పరిపూర్ణులైనప్పటికీ బలరామకృష్ణులు ఆచార్యుణ్ణి అన్వేషించుతూ బయలుదేరారు. ఇలా వీళ్ళు ఏం చేశారు, ఎక్కడ ఆచార్యుడున్నాడా అని చెప్పి, వాళ్ళు జగద్గురువులే నిజానికి, వాళ్ళకి ఎవరు చెప్పక్కర్లేదు, వాళ్ళే అందరికీ చెప్తారు. కానీ వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అయినప్పటికీ ఇలా ఇలా నేర్చుకుంటేనే విద్య వస్తుంది అని లోకానికి నేర్పించడం కోసానని వాళ్ళిద్దరూ కూడా ఈ బలరామకృష్ణులు ఆచార్యుడిని వెతుక్కుంటూ వెళ్ళారట, బయలుదేరారట. రామకృష్ణులు గొప్ప వైభవములకు కణాచి అయిన కాశీపట్టణం చేరుకున్నారు. వీళ్ళు ఈ ఎంతో వైభవంతో ఉంటుంది ఈ విద్యలు నేర్పడానికి, దానికేను ఈ కాశీపట్టణం అంచేత వీళ్ళిద్దరూ కాశీపట్టణం చేరుకున్నారు రామకృష్ణులు ఇద్దరును. అక్కడ ఉంటోన్న అవంతి పట్టణ వాస్తవ్యుడు, సమస్త విద్యల చే వెలసిల్లువాడు అయిన సాందీపుడనే పండితోత్తముని సముచిత రీతి సందర్శించారు. వీళ్ళు అక్కడున్న అన్ని విద్యలు వచ్చాయనికి, ఆయనకి రాని విద్య అంటూ లేదు. ఆయన పేరు సాందీప మహర్షి. అలాంటి ఆ పండితోత్తముడి దగ్గరికి వీళ్ళు చేరుకున్నారు. స్వచ్ఛమైన మనస్సుతో, సత్ప్రవర్తనతో, ప్రగాఢమైన భక్తితో ఆయనని సేవించారు. వీళ్ళు చక్కగా మంచి మనస్సు పెట్టుకుని, అంటే స్వచ్ఛంగా ఉండాలి మనస్సు స్వచ్ఛంగా ఉన్నప్పుడే గురువు చెప్పిన పాఠాలన్నీ బుర్రలోకి ఎక్కుతాయి. లేదు బుర్ర నిండా చెత్తా చెదారం ఏదో ఆలోచిస్తూ ఉంటే ఆ ఆలోచనల్లో ఈ గురువు చెప్పే పాఠం బుర్రలోకి వెళ్ళదు. సత్ప్రవర్తనతోటి మంచి ప్రవర్తన కలిగి ఉన్నారు. గాఢమైన భక్తి ఉంది, ఆ గురువు గారి మీద ఎంతో భక్తి ఉంది వీళ్ళకి. ఆయనని సేవించారు, చక్కగా సేవిస్తున్నారు ఆయన్ని. ఈయన ఈ సాందీపుడు అని వీళ్ళు ఎంతో భక్తితోటి ఆయన్ని సేవిస్తున్నారు కూడాను. ఆచార్యుడు ఆ శిష్యుల వినయ విధేయతలకు ఎంతో సంతోషించాడు. ఆ గురువు గారు వీళ్ళు ఎంత వినయంగాను విధేయతగాను ఉన్నారో చూసి చాలా సంబరపడ్డాట. బ్రాహ్మణోత్తముడైన సాందీపని సంతోషిత స్వాంతుడై రామకృష్ణులకు 4 వేదాలు నేర్పించారట. శిక్ష అనే దాన్ని నేర్పించారట. వ్యాకరణం నేర్పించారు. ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము అను 6 వేదాంగాలు. అవి ఈ 6 వేదంలో ఉండే అంగాలు. ధనుర్వేదము, తంత్రము, మనువు మున్నగు వారిచే చెప్పబడిన ధర్మశాస్త్రాలు, ఉప్పితమైన న్యాయశాస్త్రము, తర్కశాస్త్రము, రాజనీతి మొదలైన వాటిని తేటతెల్లంగా బోధించినాడు. ఆ గురువుగారు చక్కగా ఈ పైన చెప్పినవన్నీ బోధించాట ఆయన ఈ రామకృష్ణులకి. అలా నేర్చుకున్నారనమాట ఆయన దగ్గర. పరీక్షన్ మహారాజా రామకృష్ణులు మిక్కిలి నేర్పర్లైనందున 64 కళలను 64 రోజులలో చక్కగా ఒక్కొక్క నాడు ఒక్కొక్క కళ వంతున వినికిడి చేతనే నేర్చుకున్నారు. అది వాళ్ళ గొప్పతనం. వాళ్ళు రామకృష్ణులు ఇద్దరూ కూడా ఆ గురువుగారు చెప్తూ ఉంటే జాగ్రత్తగా విని మనసు దాని మీద పెట్టి విన్నారు. విని 64 రోజుల్లో 64 కళలు నేర్చుకున్నారట వీళ్ళిద్దరూను. ఈ అన్నతమ్ములు ఇద్దరు చక్కగా ఆ గురువుగారు చెప్పిన 64 కళలని 64 రోజుల్లోనూ రోజుకొక కళ చప్పున నేర్చేసుకున్నారట. అలా అంత గొప్పవాళ్ళు అన్నమాట వీళ్ళిద్దరూను. విన్నది విన్నట్లుగా చక్కగా అలాగ గుర్తుపెట్టుకుని వాళ్ళు నేర్చుకున్నారు. ఇలా నేర్చుకుని గురువులకే గురువు అయిన వారు ఇతడు ఎక్కువ
అతడు తక్కువ అనే భేదభావము లేక ప్రకాశించు లోకగురువులు అయిన రామకృష్ణులు సంతోషంతో గురు శిష్య న్యాయంతో ఉజ్జయైన సాందీపనిని సేవించారు. వీళ్ళు ఈ పిల్లవాడు ఎక్కువ చదువుతున్నాడు, ఆ పిల్లవాడు తక్కువ చదువుతున్నాడు, వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ అనేది లేకుండా చక్కగా ప్రకాశిస్తున్నారట ఈ లోక గురువులు ఇద్దరును. వీళ్ళు లోకానికే గురువులు అంటున్నాడంటే భగవత్ స్వరూపులు కనుక రామకృష్ణులు సంతోషంతో గురు శిష్య న్యాయంతో ఆయన గురువు గారు వీళ్ళు శిష్యులు అనే న్యాయంతో ఉన్నారు. అంతేనే కానీ మేము భగవత్ స్వరూపులం అని ఎప్పుడూ వీళ్ళు ప్రకటించుకోలేదు. చక్కగా ఈ సాందీపముని సేవించారట. అలాగా ఈ విధంగా కృతార్థులైన శిష్యులను చూచి వారి ప్రభావానికి ఆశ్చర్యపడి భార్యతో ఆలోచించి సాందీపని రామకృష్ణులతో ఇలా అన్నాడు. ఈయన ఏం చేశాడు, ఈ గురువు గారు మామూలుగా ఇలా నేర్పేస్తారు, వాళ్ళకి కావాల్సిన విద్యలన్నీ నేర్పిన తర్వాత వీళ్ళు శిష్యులు ఏం చెయ్యాలంటే వాళ్ళు కోరిన ఆ గురువు గారు కోరిన వాళ్ళ కోరిక తీర్చాలి, అంటే అది వాళ్ళకి బహుమతిగా ఇవ్వాలి. ఆయన ఏం చేశాడు అప్పుడు ఆ గురువు గారు తన భార్యతో ఆలోచించాడు. వీళ్ళు చాలా గొప్పవాళ్ళు, చాలా ప్రజ్ఞావంతులు వీళ్ళు. అంచేత వీళ్ళ ప్రజ్ఞకి నేను ఆశ్చర్యపోతున్నాను. చేత ఒక్కొక్క రోజున ఒక్కొక్క విద్య నేర్చేసుకున్నారు. అలా 64 విద్యలు నేర్చేసుకున్నారు ఏకంగాను. 64 రోజుల్లో 64 విద్యలు నేర్చుకున్నారు. అందుకోసమని భార్యతో ఆలోచించాడనమాట ఈ సాందీపముని. ఈ రామకృష్ణులు ఆలోచించి ఈ రామకృష్ణులతోటి ఇలా చెప్తున్నట, నాయనలారా, మా కుమారుడు మునుపు సముద్రంలో ప్రభాసం అనే ఘట్టాన స్నానం చేస్తూ నీటిలో మునిగిపోయాడు. అక్కడ ఈ మా అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి సముద్రంలో ప్రభాసం అనే ఘట్టాన, మామూలుగా ఘట్టాలంటే మనం దిగడానికి మెట్లు కడుతూ ఉంటారు అక్కడ, అలాగా అలాంటి ప్రదేశంలో ఆ ఘట్టంలో స్నానం చేస్తూ అక్కడ నీళ్ళలో మునిగిపోయాడు. అంతే, మళ్ళీ కనిపించలేదు మాకు. దయకు సముద్రం లాంటి వారు, ప్రకాశించే ప్రతాపం కలవారు అయిన మీరు మాకు శిష్యులయ్యారు. మీరు నాకు చాలా గొప్పగా కనిపిస్తున్నారు, గొప్ప శక్తివంతులుగా కనిపిస్తున్నారు. మీరు నాకు శిష్యులయ్యారు కనుక మాకు గురుదక్షిణగా అందరికీ అచ్చెరువు కలుగునట్లుగా మా కుమారుడిని తెచ్చివ్వండి. అందరూ ఆశ్చర్యపోవాలి మీరు ఇచ్చిన గురుదక్షిణ చూసి. అవి ఎప్పుడో మునిగిపోయాడు మా పిల్లవాడు ఆ సముద్రంలో, కానీ ఇంతవరకు మళ్ళీ మాకు కనిపించలేదు, రాలేదు ఇంటికి. అంచేత మా కుమారుణ్ణి మాకు తెచ్చివ్వండి. మీ గురుదక్షిణ చూసి అందరూ ఆశ్చర్యపోవాలి, ఆనందించాలి. అలాంటి గురుదక్షిణ కావాలి మాకు. ఇది మీ కర్తవ్యంగా గుర్తించండి. ఇది మీరు చెయ్యవలసిన పనిగా గుర్తించి అది చేసి పెట్టండి అని అడిగారు గురువుగారు. శిష్యులు అత్యంత బలవంతులైతే గురువు విశేష గౌరవంతో కూడిన ఉత్తమ స్థితి నుండి తలెత్తుకొని జీవిస్తాడు. శిష్యులు కనుక అత్యంత బలవంతుల అయ్యుంటే ఈ గురువుగారు కూడా విశేష గౌరవంతో, ఆ శిష్యుల వల్ల గురువుగారికి కూడా విశేషమైన గౌరవం వస్తుంది. ఆ గౌరవంతో ఉత్తమ స్థితిని పొంది తలెత్తుకుని చాలా గర్వంగా జీవించగలడు. చేత నా శిష్యులు ఇంత గొప్పవాళ్ళు అనే ఆనందము గర్వం వస్తుంది. అనింద్య గుణములతో అఖండ పరాక్రమంతో విరాజిల్లే మీరు శిష్యులయ్యుండి గురుని కోరిక నెరవేర్చడం న్యాయం కదా ఆయన అడుగుతున్నాడు అన్నమాట. మీరు ఎన్నో అసలు చెప్పలేనని మంచి గుణాలు ఉన్నాయి మీలోను, అఖండ పరాక్రమం ఉంది, అలా ఆ పరాక్రమంతో విరాజిల్లుతున్నారు మీరు. అలాంటి వాళ్ళు నాకు శిష్యులు అయ్యారు కనుక గురువుగా నేను అడిగిన కోరిక నా కోరిక తీర్చడం మీకు న్యాయం కదా అని చెప్తున్నాడు ఈయన. ఆచార్యుడైన సాందీపని పలుకులు విని రామకృష్ణులు గురువుగారి కోరిక తీర్చడం కోసం ఎదురులేని రథాన్ని అధిరోహించారు. ఇంకా ఆ రథం ఎక్కారంటే అది వాళ్ళు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తీసుకెళ్ళిపోతుంది, దానికి ఏం ఎదురు ఉండదు.
అది ఎక్కడ ఆగవలసిన అవసరం లేదు. అలా ఎదురులేని రథాన్నెక్కి వాళ్ళు బయలుదేరేశారు వెంటనేను. తక్షణం సముద్రం సమీపానికి వెళ్ళి కోపంతో ఇలా అన్నారు. సముద్రుడి మీద కోపం వచ్చింది దీనికి. చేత వాళ్ళ పిల్లవాడు గురువుగారి పిల్లవాడిని మరి ఈయనే చంపేశాడేమో అని సముద్రుడి మీద అప్పగించుకున్నారు వాళ్ళు. వెళ్ళి వెళ్ళి ఆ కోపంతో ఇలా అంటున్నారట, ఓ సముద్రుడా, మంచి బుద్ధితో మా గురువుగారి కుమారుని తెచ్చి మాకు అప్పగించు. నువ్వు మంచి బుద్ధి కలిగి మా గురువుగారి యొక్క కుమారుడు అన్నాడే, ఆ పిల్లవాడిని మాకు తెచ్చియ్యి. బదులు మాట్లాడితే సహింపరాని వేగం కలవి రణరంగ భయంకరాలు అయిన మా పదునైన బాణాలు విరజిమ్మే అగ్నిజ్వాలలకు నీవు గురి అవుతావు. నువ్వు కనుక మేము చెప్పిన పని చెయ్యకపోతే మేము బాణాలు వేస్తాను నీ మీద. ఆ బాణాలు అగ్ని బాణాలు లాంటివి వేస్తాం మేము. ఆ అగ్ని జ్వాలలు కురుస్తూ ఉంటాయి వాటిల్లోంచి. వాటికి నువ్వు గురైపోతావు, జాగ్రత్త. అవి చాలా భయంకరంగా నీ మీద పడతాయి అని హెచ్చరిక చేశారు ఆ సముద్రుణ్ణి. రామకృష్ణుల పలుకులు విని సాగరుడు ఇలా అన్నాడు. ఈ రామకృష్ణులు మాట్లాడిన మాట విన్నాడు. విని సాగరుడు ఇలా అంటున్నట, యాదవేశ్వర్లారా, నా మాటలలో మోసం లవలేశం కూడా లేదు. నేను మాట్లాడే మాటల్లో నేనేం మిమ్మల్ని మోసగించటం లేదు. నేను నిజమే చెప్తున్నాను. ప్రభాస తీర్థంలో అందమైన ఆకారం గలవాడు మంచివాడు అయిన బ్రాహ్మణ బాలుడు స్నానం చేస్తూ ఉండగా తరంగం ఒకటి పైకెగసి భయంకర వేగంతో అతన్ని లోనికి గుంపోయింది. అప్పుడు ఏమైంది? ప్రభాస తీర్థంలో ఒక అందమైన ఆకారం ఉంది ఆ పిల్లవాడికి. చాలా అందంగా ఉన్నాడు. అలాంటి పిల్లవాడు ఒకడు అక్కడ స్నానం చేస్తున్నాడు. ఒక బ్రాహ్మణ బాలుడు స్నానం చేస్తుంటే ఒక కెరటం వచ్చింది. ఓ పెద్ద కెరటం ఉప్పెత్తుగా అది చాలా వేగంతో వచ్చింది. వేగంతో వచ్చి పైకి ఎగిసిపడి అది అతన్ని లోపలికి తీసుకుపోయింది ఆ కెరటం. అలా తీసుకొని పోగా మిక్కిలి ఉప్పిదమైన స్వభావం కల ఆ భూసుర కుమారుణ్ణి పంచజనుడనే దైత్యుడు మృంగివేశాడు. అలా ఆ కెరటం ఎప్పుడైతే లోపలికి తీసుకుపోయిందో అక్కడ ఒక రాక్షసుడు ఉన్నాడు ఆ కెరటం కింద. ఆ రాక్షసుడు పంచజనుడనే దైత్యుడు. పంచజనుడు వాడి పేరు. ఆ పంచజనుడనే ఆ రాక్షసుడు మింగేశాడు ఈ పిల్లాన్ని అంటూ సముద్రుడు ఆ రాక్షసుడు ఉండే చోటు రామకృష్ణులకి చెప్పాడు. ఈ సముద్రుడు ఏం చేశాడు? నా దగ్గర లేడా పిల్లాడు, ఆ ఒక ఈ చోట ఈ అబ్బాయి స్నానం చేస్తున్నాడు, ఈ బ్రాహ్మణ బాలుడు. ఒక పెద్ద కెరటం వచ్చింది. ఆ కెరటం వచ్చి తన్ని ఎత్తుకుపోయి కిందకంటా దింపేసింది ఆ సముద్రంలోకి. దింపేస్తే అక్కడ ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుడు వీడిని మాయం చేశాడు అని చెప్పాడు ఆ సముద్రుడు. దైత్యుడు మింగివేశాడని చెప్పాడు. ఆ దైత్యుడు మింగేశాడు ఈ పిల్లాన్ని అని చెప్పి ఆ రాక్షసుడు ఉండే చోటు చూపిస్తే ఈ శ్రీకృష్ణుడు శంఖం పూరించాడు. ఆ శంఖారం విని పంచజనుడు భయసందేహాలతో కంపించిపోయాడు. వాడికి ఆ రాక్షసుడికి ఈ పంచజనుడనే రాక్షసుడికి చాలా కోపం వచ్చిందట. ఈయన కృష్ణుడు అలా శంఖారావం చేసేసరికి శంఖం గట్టిగా పూరించాట. శంఖం గట్టిగా ఊదేసరికి ఈ పంచజనుడికి భయం వచ్చేసింది, సందేహం వచ్చేసింది. ఎందుకింత భయంకరంగా శంఖం ఎవరు ఊతున్నారని కంపించిపోయాట, వణిగిపోయాట. శ్రీకృష్ణుడు సాగర జలంలో ప్రవేశించాడు. ఈ శ్రీకృష్ణుడు ఏం చేశాడు? ఆ సముద్ర జలంలోకి వెళ్ళిపోయాడు. అగ్ని జ్వాలలతో సమానములై బంగారు పింజలతో రంగారు బాణాలతో పంచజనుని పడగూల్చి వాని పొట్టను చీల్చినాడు. ఈయన ఏం చేశాడు? ఆ సముద్ర జలాల్లోకి వెళ్ళిపోయి బంగారంతో ఉన్న అగ్నిజ్వాలలతోటి అంటే నిప్పు మంటలతోటి సమానంగా ఉన్నాయి ఆ బాణాలు. బంగారు పిడి ఉందట వాటికి. అలా ఈ బంగారు బాణాలతోటి ఈ పంచజనుడుని పడగులు చేశాట. వాడి పొట్టను చీల్చేశాడు. పడేసేసి వాడిని
వాడు ఆ రాక్షసుడి పొట్టను కూడా చీల్చేశాడు ఈ కృష్ణ పరమాత్మ. అచంచల మనస్కుడైన శ్రీకృష్ణునకు పంచజనుని కడుపులో విప్రకుమారుడు కనిపించలేదు. ఇంతా చేసి వాడి పొట్ట చీలిస్తే వాడి పొట్టలో ఎక్కడ ఈ బ్రాహ్మణ కుమారుడు కనిపించలేదు. అతడు గురువు పట్ల గల ప్రీతిచే కార్యతత్పరుడైనాడు. సరే ఇది రాక్షసుని చంపి చూశాను, ఇక్కడ లేడు కదా వీడు, ఈ పిల్లవాడు ఎక్కడున్నాడో మరి గురువుగారు తెచ్చిమ్మన్నాడు కదా నా కొడుకుని నాకు అంచేత ఆ, మళ్ళీ ఇంకా వెతకడం ప్రారంభించాడు ఈ కృష్ణ భగవానుడు. పరిషన్మయ నరేంద్ర, రాక్షస విరోధి అయిన శ్రీకృష్ణుడు నక్తంచలుడైన పంచజనుని శరీరం నుంచి జనించిన పాంచజన్యం అనే గొప్ప శంఖాన్ని తీసుకున్నాడు. ఈ రాక్షసుడి శరీరంలోంచి ఈ కృష్ణుడికి ఒక పాంచజన్యం అనే శంఖం ఒకటి కనిపించిందిట. ఆ శంఖాన్ని తీసుకున్నాడు. అది అది చాలా గొప్ప శంఖంట. ఆలసించక బలభద్ర సహితుడై రథం అధిరోహించి యముని పట్టడానికి వెళ్ళాడు. ఇక్కడి నుంచి ఈ కృష్ణుడు బయలుదేరి యముని పట్టడానికి వెళ్ళిపోయాట. మళ్ళీను యమున పట్టణంలో వెతుకుదామని చెప్పి తర్వాత కదా మళ్ళీ తర్వాత చెప్తానమ్మా. ఉంటాను. జై శ్రీరామ్.